జోజో కిడ్స్ తెలుగు. లడ్డూ యొక్క పంపకం. ఒకరోజు ఒక చిన్న చీమ గుడి దగ్గర ఒక పెద్ద లడ్డూని చూసింది. అబ్బా, ఎంత పెద్ద లడ్డూ ఇది! చాలా బాగుంది లడ్డూ. కానీ నేను ఒక్కదాన్నే ఇంటి వరకు ఎలా తీసుకెళ్ళగలను? అందర్నీ పిలిస్తే ఎవరైనా పట్టుకు వెళ్ళిపోతారేమో. ముందు తృప్తిగా తింటాను, తర్వాత అందర్నీ పిలుస్తా. చీమ లడ్డూ ఇంకా తినబోతుందో లేదో అప్పుడే ఒక కోతి వచ్చి ఇలా అంది. ఈ లడ్డు నాది, నాకు పూజారి ఇచ్చాడు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇది నా లడ్డు, నాకు దొరికింది. ఇద్దరూ లడ్డూ కోసం గొడవ పడ్డారు. అప్పుడే చీమ అంది, చూడు, ఇలా గొడవ పడి ఏమీ లాభం లేదు. మనం తెలివిగా వ్యవహరించాలి. సరే అయితే చెప్పు, ఏం చేద్దాం? చూడు కోతి, నువ్వు లడ్డు మొత్తం తినగలవు, కానీ నేను కావాలనుకున్నా ఇంత పెద్ద లడ్డు ఒక్కదాన్నే తినలేను. నువ్వొక పని చెయ్యి, వెళ్ళి రాణి చీమకి లడ్డూ దొరికిందని చెప్పు. అప్పటి వరకు నేను ఇక్కడే లడ్డూని జాగ్రత్తగా ఉంచుతా. రాణి చీమ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మనం సగం సగం చేసుకుందాం, దీనిని పంచుకుందాం. అప్పుడు నువ్వు సగం తిను, మిగతా సగం మా రాణి ఇంకా స్నేహితులతో తింటాము. సరే, అలాగే. కోతి వెంటనే వెళ్ళి రాణి చీమకి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు రాణి చీమ అందర్నీ తీసుకొని అక్కడికి వస్తుంది. లడ్డూని పంచుకోగానే అందరూ చాలా ఆనందంగా లడ్డూని తినేశారు. అరే చీమా, నువ్వు చాలా తెలివైన వాడివి. నీ వల్ల ఈరోజు ఈ రుచికరమైన లడ్డు దొరికింది. ధన్యవాదాలు కోతి, నువ్వు కూడా నా మాట విన్నావు. నువ్వు కూడా మంచిదానివి. నీ వల్లనే నేను ఇంకా నా మిత్రులు ఈ లడ్డూని పొందగలిగాము. మరి అలా అందరూ కలిసి ఆ తీయని లడ్డూని తిని ఆనందించారు. 2 పావురాలు. ఒక ఊరిలో ఒక భయంకరమైన వేటగాడు ఉండేవాడు. అతను ఎప్పుడూ అడవికి వెళ్ళి చిన్న పెద్ద పక్షుల్ని, జంతువుల్ని పట్టుకునేవాడు. అడవిలో అన్ని జంతువులు అతన్ని చూసి భయపడిపోయేవి. అదే అడవిలో ఒక పావురాల జంట ఉండేవి. అవి చెట్టుపై అందమైన గుడి చేసుకుని ఉండేవి. ఒకరోజు వేటగాడు ఆడపావురాన్ని పట్టుకుని పంజరంలో బంధించాడు. వేటగాడు ఇంకో జంతువుని పట్టుకుందామని అనుకున్నాడు. కానీ అకస్మాత్తుగా గాలులు వీచాయి, గట్టిగా వర్షం కురిసింది. అబ్బా, ఇదేంటి, వాతావరణం మారిపోయింది. ఇప్పుడు వేటాడడం చాలా కష్టమవుతుందేమో. ఏదో ఒక చెట్టు కింద తలదాచుకుంటా. వేటగాడికి వేరే ఎక్కడ చోటు దొరకకపోవడంతో అతను ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు. ఆ చెట్టు ఆ ఆడపావురం నివసించే చోటే. వర్షం ఆగేటప్పటికే చాలా రాత్రి అయిపోయింది. అప్పుడు వేటగాడు ఆ రాత్రి అక్కడే ఉందామని అనుకున్నాడు. ఈరోజు రాత్రి నేను ఇక్కడే ఉండిపోతాను. వేటగాడు దేవుడికి వేడుకుంటాడు, ఎందుకంటే అతను వర్షంలో బాగా తడిచిపోయాడు. ఇంకా తన దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు. అతను చలికి వణుకుతున్నాడు కూడా. దేవుడా, నాకు సాయం చెయ్యి. నాకు చాలా చలి వేస్తోంది, ఇంకా ఆకలి కూడా వేస్తోంది. మరి చెట్టుపైన మగపావురం చాలా భయపడిపోతూ ఉంది, ఎందుకంటే ఆడపావురం ఇంకా తిరిగి రాలేదు కాబట్టి. ఆడపావురంకి మగపావురం మాటలు వినిపించాయి. అప్పుడు అది మగపావురానికి వేటగాడి యొక్క పంజరంలో ఉన్నానని చెప్పింది. అదే చెట్టు కింద ఉన్నానని కూడా చెప్పింది. అది తన భర్తతో ఇలా అంది, మనం వేటగాడి యొక్క ప్రాణాలు కాపాడాలి, ఎందుకంటే అతని ఇప్పుడు మన అతిథి. మరి అతిథి దేవుడితో సమానం. అది ఎలా అవుతుంది? అతను నిన్ను చంపడానికి పట్టుకున్నాడు. అతనిది ఏమీ తప్పు లేదు. ఇది నా క్రిందటి జన్మ యొక్క పాపం. మగపావురం చాలా బాధగా వేటగాడి దగ్గరికి వచ్చింది. మా చెట్టు కిందకి నీకు స్వాగతం అండి. నేను మీకు ఎలా సహాయపడగలను? నాకు చెప్పు. దయచేసి ఏమైనా చెయ్యి. నన్ను ఈ చలి నుంచి కాపాడు. నాకు చాలా ఆకలి కూడా వేస్తోంది. పావురం వేటగాడికి కొన్ని ఎండు పుల్లలు తెచ్చి ఇచ్చింది. అవి కాల్చి చలి నుండి కాపాడుకోవడానికి. నా దగ్గర తినడానికి ఏమీ లేదు, కానీ నువ్వు నా అతిథివి, అందుకే నువ్వు నన్ను తిను. అలా చెప్పి పావురం అదే మంటల్లో దూకేసింది. పావురం చచ్చిపోయింది. మరి వేటగాడు దానిని తిని ఆకలి తీర్చుకున్నాడు. కానీ అది తిన్నాక వేటగాడికి చాలా పశ్చాత్తాపం కలిగింది.
నేను ఇంత స్వార్థపరుని ఎలా అయ్యాను? ఎవరైతే నా ప్రాణాలను కాపాడారో నేను దానినే తినేశాను. వేటగాడు తను చేసిన పనికి పశ్చాత్తాపంతో చాలా బాధ కలిగి అతను ఆ ఆడపావురాన్ని కూడా వదిలేశాడు. మరి ముందు ఇంకెప్పుడు ఏ పక్షిని కూడా పట్టుకోనని ఒట్టు వేసుకున్నాడు. కోతికి గుణపాఠం. ఒకరోజు కోతి చాలా హాయిగా ఆనందంగా చెట్టుపై కూర్చుని పాట పాడుకుంటుంది. నాకన్నా మంచివారు ఎవరు ఉండరు, నేను అందరికన్నా మంచివాడిని, అందరికీ ఇష్టం, ఇంకా నేను అందరి కంటి వెలుగు కూడా, నేను మంచివాడిని, హహా, అందరికి ఇష్టమైన వాడిని. అప్పుడు కోతి యొక్క అమ్మ ఇలా అంది, అవునా, పాటలు పాడింది చాలు, ఇంకా లేకు, పద, నువ్వు నాతో రావాలి. అవునా అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం అందరికీ భోజనం తీసుకురావడానికి వెళ్తున్నాం బాబు. అయితే పద, చాలా మజా వస్తుంది. వెళ్తూ వెళ్తూ దారిలో వాళ్ళకి ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. అమ్మా చూడు, ఎంత పెద్ద చెట్టో, దీనికి బోలెడు రుచికరమైన మామిడి పళ్ళు ఉన్నాయి. నా నోరు ఊరిపోతుంది, ఇప్పుడే అన్ని పళ్ళు తెంపుకొని వస్తా. కోతి వెంటనే చెట్టెక్కి త్వరగా మామిడి పళ్ళు కోసింది. ఇవన్నీ చూసి కోతి అమ్మకి చాలా కోపం వచ్చింది. ఇంత తొందరపాటు మంచిది కాదు, ఆగు. ఏమ్మా, ఏమైంది? మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు? చూడు, ఎన్ని రుచికరమైన పళ్ళున్నాయో. ఇది మంచి పద్ధతి కాదు బాబు. నీ చుట్టుపక్కల చూడు, నువ్వు ఎంత చెత్త చేశావో. నువ్వు తొందరలో పడి పళ్ళతో పాటు ఎన్ని కొమ్మలు ఆకులు కూడా తెంపేశావు. మనకి ఎంత కావాలో వాటికన్నా ఎక్కువ కోసావు. ఇది తప్పు బాబు. మనం ఎప్పుడు పద్ధతిగానే కొయ్యాలి, ఎంత అవసరమో అంతే. ఇంకా చెట్టుకి కృతజ్ఞతలు కూడా చెప్పాలి, ఎందుకంటే చెట్టుకి పళ్ళు లేకపోతే మనం ఏం తింటాము? నన్ను క్షమించు, ఈ రోజు తర్వాత ఎప్పుడు ఈ విషయం గుర్తుంచుకుంటా. ఇంకా ఇప్పుడే అంతా శుభ్రం చేస్తాను. కోతి తన తప్పు తెలుసుకుంది. మరి మొత్తం చెట్టు చుట్టుపక్కలంతా శుభ్రం చేసింది. ఈ రోజు నుంచి ఎంత అవసరమో అన్ని పళ్ళు మాత్రమే తెంపుకుంటా. వెళ్ళిపోయే ముందు కోతి చెట్టుకి ధన్యవాదాలు తెలిపింది. నన్ను క్షమించు, ఈ రోజు తర్వాత ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను. అప్పుడు కోతితో ప్రేమగా వాళ్ళమ్మ ఇలా అంది, నువ్వు నిజంగా అందరికన్నా మంచివాడివి. అవును, నువ్వే మంచివాడివి. ఒక అడవిలో చీమల యొక్క పెద్ద గుంపు ఉండేది. ఒకరోజు ఎలుగుబంటి చాలా త్వరగా వెళ్తోంది. అనుకోకుండా దాని కాలు చీమల మీద పడింది. ఇంకా చాలా చీమలు దాని కాలు కింద పడి చనిపోయాయి. అప్పుడు కొన్ని చీమలు వెళ్ళి రాణి చీమతో ఇలా అన్నాయి, రాణిగారు, రాణిగారు, మీరు చూసారా? బోలెడు చీమలు ఆ ఎలుగుబంటి కాలు కింద పడి చనిపోయాయి. ఇది రోజు జరుగుతుంది. ఏదైనా జంతువు వెళ్ళినప్పుడు అవి చాలా చీమల్ని చంపేస్తున్నాయి. ఆ విషయం వాటికి కూడా తెలీదు. మనం ఏం చేయగలం? మనం చాలా చిన్నవాళ్ళం కదా. అంత పెద్ద జంతువులకి మనం కనిపించం కూడా. అందుకే మనల్ని మనం రక్షించుకోవాలి. మీరు సరిగ్గా చెప్పారు. కానీ ఇలా మా మిత్రులు చాలా మంది చనిపోతున్నారు. మాకు చాలా దుఃఖంగా ఉంది. అవును మిత్రులారా, మనం నీటిలో తేలలేము, ఆకాశంలో ఎగరలేము. మనం ఇలానే భూమి మీద ఉండాలి. చీమల మాటలు విని చెట్టుపై ఉన్న ఒక చిలుక కిందకి వచ్చి ఇలా అంది, నేను మీ అందరి మాటలు విన్నాను. నాకు చాలా బాధ కలిగింది. మీ మిత్రుల ప్రాణాలు పోయాయి. అయితే నేను మీకు చిన్న బహుమానం ఇద్దామనుకుంటున్నాను. ఏంటది? ఈ ఆకుపై కూర్చోండి, పదండి నాతో, నేను మిమ్మల్ని ఆకాశంలో ఊరేగిస్తా. అవునా? రాణి చీమ అనుమతితో మెల్లగా అన్ని చీమలు రెండు రెండుగా ఆకుపై కూర్చుంటే చిలుక వాటిని ఆకాశంలో ఊరేగించేది. కొంతసేపు ఇలానే తిరిగాయి. అప్పుడే అక్కడికి ఒక కప్ప వచ్చింది. అబ్బా చిలుకమ్మ, నువ్వు ఎంత మంచి పని చేశావో. ఇప్పుడు నీటి మీద నేను తిప్పుతా. అవునా? మేము నీటి మీద వెళ్తామా? అవును, ఎందుకవ్వదు. మీరు నాతో పాటు ఈ ఆకు మీద కూర్చోండి, నేను మిమ్మల్ని నీటి మీద తీసుకెళ్తా, ఒక పడవలాగా. అలా అన్ని చీమలు నీటి మీద కూడా విహరించాయి. అన్ని చీమలు ఎంత ఆనందించాయంటే అవి వాటి దుఃఖాన్ని మర్చిపోయాయి. చీమలు చిలుకకి కప్పకి ధన్యవాదాలు తెలిపాయి. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు.
మా అందరి మనసు దుఃఖం నుంచి ఆనందానికి మారింది. మేమెప్పుడు ఈ విషయం మర్చిపోము. సరే మిత్రమా, ఇంక ఎప్పుడైనా ఆకాశంలో గాని నీటిపై గాని వెళ్ళాలనుకుంటే నన్ను ఇంకా చిలుకని పిలవండి. సరే, అలాగే. మరి అలా అందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయారు. సింహము మరియు పులి యొక్క సవాల్. ఒకరోజు అడవిలో పులికి తాను సింహం కన్నా బలవంతుడని అనిపించింది. అప్పుడు అది సింహాన్ని పోటీకి పిలవడానికి వచ్చింది. అది సింహం గుహ దగ్గరికి వచ్చి గట్టిగా అరిచింది. సింహం భోజనమయ్యాక పడుకుంటుంది. పులి అరుపులు విని నిద్ర లేచింది. ఎవరక్కడ? ఏమీ సమాధానం రాలేదు. కానీ పులి అరుపులు ఇంకా ఎక్కువయ్యాయి. సింహం గుహ నుండి బయటికి రాగానే పులి ఎదురుగా కనిపించింది. అది గట్టిగా గాండ్రిస్తుంది. నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు అడవిలో వేరే ఎక్కడికైనా వెళ్ళి ఇంకా గట్టిగా గాండ్రించుకోవచ్చు కదా. నాకేమీ పర్వాలేదు. ఇది నా అడవి. ఇంకా నేనే ఇక్కడ రాజుని. రోజంతా పడుకొని అలానే ఉంటావు. నేను నీకన్నా గట్టిగా అరవగలను. ఇంకా నేను నీకన్నా బలవంతుడును. సింహము ఇంకా పులి మధ్యలో గొడవ మొదలైంది. అప్పుడే అక్కడికి ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు సింహానికి పులికి మధ్యలో గొడవ చూసి ఇలా అంది. గొడవలు ఆపండి. అసలు సమస్య ఏంటి? నాకు చెప్పండి. నేనేమైనా సాయం చేయగలనేమో. అన్ని జంతువులు సింహాన్ని బలవంతుడని అనుకుంటున్నాయి. కానీ నాకు కూడా తెలుసు కదా నేనెంత బలవంతుడినో. ఇంకా సింహానికి గట్టిగా సవాలు విసరగలను. సరే, అయితే నేను ఇద్దరికి సాయం చేస్తాను. మీరిద్దరూ గట్టిగా అరవండి. ఇద్దరు యుద్ధం చేసుకోండి. ఎవరు సరైన రాజో నేను నిర్ణయిస్తాను. నాకు సమ్మతమే. నాకు కూడా సమ్మతమే. ఎవరైతే ఏనుగు నిర్ణయిస్తాడో వారే రాజుని సింహం పులి రెండూ అనుకున్నాయి. పులి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కానీ సింహం మౌనంగా ఏమీ అనకుండా ఉంది. చివరగా ఏనుగు సింహంతో అడిగింది. రాజుగారు, మీరు ఎందుకు గర్జించడం లేదు? మీరు ఎందుకు యుద్ధం చేయడం లేదు? చెప్పండి. అప్పుడే సింహం ఇలా సమాధానం చెప్పింది. ఇప్పుడు పులి ఇక్కడ రాజు కాదు, నేనే రాజుని కదా. అందుకే నాకు తెలుసు నా జంతువుల్ని సందర్భం లేకుండా అరచి ఇబ్బంది పెట్టకూడదని. అందుకే నేను అరవడం లేదు. మీకు కావాలంటే పులిని రాజుగా ప్రకటించవచ్చు. నాకేమీ ఇబ్బంది లేదు. అది విని ఏనుక్కి అర్థమైంది సింహం రాజుకే అడవిపై రాజ్యం చేయడానికి హక్కు ఉందని. మీరు చాలా మంచివారు సింహం రాజు గారు. మీరంటే మాకు గర్వంగా ఉంది. మనం ఎప్పుడూ కూడా పొగరుగా ఉండకూడదు. ఇంకా ఇతరులని బలహీనులని కూడా అనుకోకూడదు. అర్థమైందా పులి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. మరి అలా పులి సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. Please subscribe.